నమస్తే అవధాని. నిన్న మనం ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం. మీలో మీరు మాట్లాడుకోండి. మీలో మీరు మాట్లాడుకుంటే వచ్చే అడ్వాంటేజెస్ మాట్లాడుకోండి. నిజంగా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ అది కూడా మీరు పీస్ఫుల్గా ఉన్నప్పుడు, నాట్ ఇన్ యాంగ్జైటీ, నాట్ ఇన్ వర్రీ, అలా కాకుండా మీరు చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు కనుక మీతో మీరు పాజిటివ్గా మాట్లాడుకుంటే దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. యూ కెన్ డూ వండర్స్. లైఫ్ విల్ టర్న్ అప్ సైడ్ డౌన్ టోటల్లీ. మామూలుగా కాదు, చాలా ఎక్కువ మారుతుంది. ఎవరైనా ఎక్స్ప్రెస్ చేస్తారు షూర్గా. దాంట్లో అనుమానం, సందేహం ఏది అక్కర్లేదు. మనము చాలా ఇబ్బందికర పరిస్థితులు, ప్రతికూలత ఎదురైనప్పుడు మీలో మీరు మాట్లాడుకోవడం మంచిది. అండ్ విత్ పాజిటివ్ నోట్, నాట్ నెగిటివ్ నోట్. అదే సమయంలో మీ బలహీనతలతో మీరు మాట్లాడుకోవద్దు. దిస్ ఈజ్ ఏ సీరియస్ సెషన్. మనకి చాలామందికి చాలా బలహీనతలు ఉంటాయి. వాటిని పదే పదే వెల్లువేసుకుంటాడు చాలామంది. ముఖ్యంగా దోస్ హూ ఆర్ ఏ లిటిల్ బిట్ సైకలాజికల్లీ వీక్. తమ బలహీనతల గురించి పదే పదే చెప్తూ ఉంటారు, పదే పదే మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎప్పుడూ మంచిది కాదు. అదేం చేస్తుందంటే ఇట్ రీఇన్ఫోర్సెస్ యువర్ సైకలాజికల్ స్ట్రెస్ ఆన్ దట్. మీరు ఒకసారి నాకు చదువు రాదు అన్న ఫీలింగ్లో ఉన్నారనుకోండి, యువర్ బ్రెయిన్ విల్ రిసీవ్ ది సేమ్ సిగ్నల్స్ ఫ్రమ్ యూ. అంటే మీరు ఏదైనా చదవడం మొదలెట్టిన మరుక్షణం మీకు వచ్చే ఆలోచన ఉంటే నాకు రాదు. యూ ఫీల్ దో యూ కెన్ గ్రాబ్ సమ్ సబ్జెక్ట్, యూ కెన్ హ్యావ్ సమ్ నాలెడ్జ్. మీరు యు ఆర్ ఫిక్సింగ్ ఏ లాక్ అనమాట ఓవర్ దట్. యు ఆర్ ఫిక్సింగ్ ఏ క్యాప్ ఆన్ దట్. క్యాప్ ఆన్ ది లెర్నింగ్ టెక్నాలజీస్, క్యాప్ ఆన్ యువర్ క్యాపబిలిటీస్. ఎందుకంటే నాకు రాదని ముందు అనేసుకున్నారు కదా, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను. ది మూమెంట్ యూ పుట్ ఏ క్యాప్ ఆన్ దట్, యువర్ బ్రెయిన్ వర్క్స్ అకార్డింగ్ టు దట్. ఇట్ విల్ గెట్ ఇట్ ట్యూన్డ్. అది చాలా సందర్భాల్లో ఇబ్బందికరంగా మారుతుంది. ఎంత ఇబ్బందికరంగా మారుతుందంటే మీరు చేయగలిగిన పనులు కూడా చేయలేని విధంగా మారుతుంది. సింపుల్గా చెప్తాను, అంటే ఇట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. మీరు ఎక్కడికో జర్నీకి వెళ్తారు, ఆల్ ఆఫ్ ఎ సడన్ యూ గట్ అవుట్ ఆఫ్ దట్ గ్రూప్ అనుకోండి. మీకు ఏం చేయాలో తోచనితనం ఉన్నప్పుడు సహజంగా మీరు కనుక